స్టార్ మా పాపులర్ సీరియల్ కార్తీక దీపం నేటి ఎపిసోడ్ అత్యంత ఉత్కంఠభరితమైన మలుపులతో సాగనుంది. దీప అనాథ అని, ఆమె ఈ ఇంటి కోడలు ఎలా అవుతుందని జ్యోత్స్న వేసిన ప్రశ్నలు చివరికి ఆమె సొంత తండ్రి దశరథను నిజం చెప్పేలా చేశాయి. మరెందుకు ఆలస్యం, ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ సీరియల్ విజన్. నీ కూతురు కాంచన అత్తకి కోడలెప్పుడైంది? బావ నా మెడలో తాళి కట్టలేదు కదా, అలాంటప్పుడు నువ్వు అత్తకిచ్చిన మాట ఎలా నెరవేరిందని దశరథను నిలదీస్తుంది జ్యోత్స్న. లేదంటే దీప నీ కూతురు అయ్యుండాలి, నువ్వు దత్తతైనా తీసుకొని ఉండాలని అంటుంది. అమ్మా నాన్న చచ్చిన ఈ అనాథ ఈ ఇంటికి కోడలైందని దీపను నానా మాటలు అంటుంది. దాంతో రగిలిపోయిన దశరథ దీప అనాథ కాదు, ఆమె తల్లిదండ్రులు బతికే ఉన్నారని చెబుతాడు. ఆ మాటలతో జ్యోత్స్నతో పాటు అందరూ షాక్ అవుతారు. అయితే దీప అమ్మా నాన్న ఎక్కడున్నారు అని నిలదీస్తుంది జ్యోత్స్న. ఆ ప్రశ్నకు నేను ఆన్సర్ ఇస్తానని కార్తీక్ జోక్యం చేసుకుంటాడు. కొన్ని నిజాలు నువ్వు తట్టుకోలేవని అంటాడు. మా పెళ్ళి మీ ఇంట్లోనే జరిగింది. నాకు కాళ్ళు కడిగి కన్యాదానం చేసింది మీ నాన్నే. అప్పుడు మీ నాన్న నాకు మామగారు అవుతారు, మరి దీపకి తండ్రి అవుతారు అంటాడు కార్తీక్. అప్పుడు మామయ్య కూతురినే మా అమ్మకి కోడలుగా పంపినట్లే కదా అంటాడు కార్తీక్. అయితే మీ అమ్మా నాన్న బతికే ఉన్నారని డాడీ చెప్పాడు. ఉంటే ఎక్కడున్నారు? అసలు మీ అమ్మా నాన్న ఎవరు? నాకు ఇప్పుడే తెలియాలి అంటుంది జ్యోత్స్న. మరోవైపు శ్రీధర్ ఇంట్లో నేను మళ్ళీ చదువుకుంటాను, ఒక మంచి డిగ్రీ సంపాదించి ఎవరి మీద ఆధారపడకుండా బతుకుతానని కాశీతో సీరియస్గా చెబుతుంది స్వప్న. ఆగిపోయిన చదువునే మళ్ళీ మొదలుపెట్టావు, మరి సంసారాన్ని కూడా చక్కదిద్దుకోవచ్చు కదా అని మండిపడుతుంది కావేరి. కాశీకి జ్యూస్ ఇచ్చి తనకు ఇవ్వకపోవటంతో స్వప్న మండిపడుతుంది. ఎవరిని ఎలా చూడాలో నాకు బాగా తెలుసు అంటాడు శ్రీధర్. నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేసి 10 మందికి ఉపాధి కల్పిస్తానని అంటుంది స్వప్న. దానికి ఎంతో ఓపిక కావాలని, ఆ ఓపికలో కొంచెం ఉన్న సంసారాన్ని చక్కదిద్దుకోవచ్చు అని అంటాడు శ్రీధర్. కాశీతో సంసారం కంటే సన్యాసమే బెటర్ అని అంటుంది స్వప్న. కాశీ ఈరోజు ఇక్కడే పడుకుంటాడని శ్రీధర్ చెప్పడంతో స్వప్నకు కోపం వస్తుంది. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతానని చెబుతాడు శ్రీధర్. ఉదయాన్నే నేను గుడికి వెళ్ళాలి, కాశీనే తీసుకొని వెళ్ళాలి, అందుకే ఈ రోజు నుంచి కాశీ మన ఇంట్లోనే ఉంటాడని తేల్చి చెప్తాడు శ్రీధర్. మరోవైపు దీప తల్లిదండ్రుల్ని ఈరోజు తీసుకురాకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు వాళ్ళని నీ ముందు నిలబడతానని అంటాడు దశరథ. దీపని పెంచిన తల్లిదండ్రులు బతికుంటే ఆమె కన్నవాళ్ళు ఎక్కడున్నారో తెలిసేదని అంటుంది జ్యోత్స్న. కానీ వాళ్ళెవరో నా తమ్ముడికి కూడా తెలియదని చెబుతుంది అనసూయ. దాంతో కుబేర ఫోటో దగ్గరికి వెళ్ళి ఎమోషనల్ అవుతాడు దశరథ. దీప విషయంలో నీ తమ్ముడు నీకు ఏం చెప్పాడో చెప్పమని అడుగుతాడు దశరథ. మా తమ్ముడికి పిల్లలంటే చాలా ఇష్టం, కానీ తమ్ముడి భార్యకు పిల్లలు లేకపోవడంతో బాధపడేవాడు. ఓ రోజు బస్టాండ్లో వెళ్తుండగా దీప దొరికింది. అప్పటి నుంచి దీపని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. దీప కోసం పెళ్లి కూడా చేసుకోకుండా కూతుర్నే చూసుకుంటూ మురిసిపోయాడని చెబుతుంది అనసూయ. దాంతో కుబేర ఫోటోకి దండం పెట్టి ఏడుస్తాడు దశరథ. నీ తమ్ముడు దేవుడు, బతికుంటే అతని కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకునేవాడినని అంటాడు. ఆ మాటలతో అందరూ షాక్ అవుతారు. దీపే తన కూతురని డాడీకి తెలిసిపోయిందా? ఆమెను పెంచినందుకు కుబేర పట్ల ఎమోషనల్ అవుతున్నాడా అని జ్యోత్స్నకి అనుమానం వస్తుంది. నువ్వెందుకు ఎమోషనల్ అవుతున్నావని శివన్నారాయణ ప్రశ్నిస్తాడు. కుబేర ఆ రోజున దీపాని బస్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయుంటే దీప మనకి దక్కేది కాదు. ఇలాంటి వ్యక్తి రుణం తీర్చుకోవాలంటే ఎన్ని జన్మలెత్తినా సరిపోదని దశరథ అంటాడు. ఇది మహర్జాతకురాలు, దీప ఎవరో గొప్పింటి బిడ్డే అయ్యుంటుందని చెబుతుంది అనసూయ. దశరథ ఏదో చెప్పబోతుండగా కార్తీక్ బయటకు తీసుకెళ్తాడు. అసలు నువ్వెందుకొచ్చావు, ఎందుకు వెళ్తున్నావని జ్యోత్స్నని అడుగుతాడు శివన్నారాయణ. అన్నయ్య నా కంటికి చాలా కొత్తగా కనిపిస్తున్నాడని శివన్నారాయణని అడుగుతుంది కాంచన. గుడి నుంచి వచ్చిన తర్వాతే వాడిలో ఏదో మార్పు మొదలైందని అంటాడు పెద్దాయన. నాన్న ఎవరికో నిజం చెప్పేసేలా ఉన్నాడని దీప భయపడుతుంది. కుబేర నా కూతురికి జీవితాన్ని ఇచ్చాడు, అలాంటి వ్యక్తికి నేనేం చేయలేదు, చేతులెత్తి మొక్కటం తప్పించి ఏం చేయగలను అంటాడు దశరథ. నేను ఆపకపోయింటే ఈరోజు నువ్వు నిజం చెప్పేసేవాడివి అని మండిపడతాడు కార్తీక్. గొప్పింట్లో పెరగాల్సిన నా బిడ్డ పేదరికంలో మగ్గిపోయింది, దీనికి కారణం నేనే. ఆ రోజు కళ్యాణి బిడ్డ
పురిట్లోనే చనిపోయింది అన్నప్పుడు పుట్టిన బిడ్డ ఏది అని పిన్నిని అడిగుంటే ఈ నిజం ఆ రోజే తెలిసేది. కానీ నేను బిడ్డ గురించి కలలు కంటూ చేతులు కట్టుకొని ఉండిపోయానని బాధపడతాడు దశరథ. అప్పుడు జరిగిన తప్పుకి ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదని అంటాడు కార్తీక్. కుబేర బతికి ఉన్నంత వరకు దీపని చాలా గొప్పగా చూసుకున్నాడు. కానీ ఆయన చనిపోయిన తర్వాత భర్త మోసం చేశాడు. అత్తగారి మోసం చేసింది. చేసిన అప్పులు కట్టడానికి 6 ఏళ్ల కూతురిని వదిలేసి రోడ్డున పడి నరకయాతన అనుభవించింది. పేదవాడైన కుబేర నా కూతురిని మహారాణిలా చూసుకున్నాడు. అలాంటిది నేను ఎలా చూసుకోవాలని ప్రశ్నిస్తాడు దశరథ. జ్యోత్స్న కావాలనే నీ నుంచి నిజం రాబట్టాలని వచ్చింది. చాలా తెలివిగా నిన్ను ట్రాప్ చేసిందని అంటాడు కార్తీక్. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరి దశరథ పడుతున్న ఆవేదన చూసి కార్తీక్ మనసు కరుగుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నిజం బయటపడితే వచ్చే ప్రమాదాన్ని గుర్తు చేస్తూ అతడిని హెచ్చరిస్తాడు. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? దశరథ నిజం చెప్తాడా లేదా? మరిన్ని లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.